విజయవాడలో ఏలూరు రోడ్లో ఎనికేపాడు, ఆ ఎనికేపాడు నుంచి తాడిగడప గ్రామాన్ని కలుపుతూ 100 అడుగుల రోడ్డు ఉంది. ఆ 100 అడుగుల రోడ్లో ఒక 20 అంతస్తుల ఆకాశ హర్మ్యం. మన విజయవాడ చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఇంతవరకు 20 అంతస్తుల భవనం అనేది లేదు. ఇదే మొదటి భవనం. ఇక జనం వచ్చి తండోపతండాలుగా చూస్తున్నారు. అది వివాన్ అనే నిర్మాణ సంస్థ నిర్మించారు. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏదో కట్టామంటే కట్టాము, 20 అంతస్తులు కాదు. దీంట్లో కల్పించే సదుపాయాలు బొంబాయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, న్యూయార్క్, లండన్, ప్యారిస్, వాషింగ్టన్ వాటిని తలదన్నేలా మరి అంతర్జాతీయ ప్రమాణాలతో అదే భవనంలో మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకునే విధంగా ఇది చూస్తుంటే ఈ మొత్తము ఈ బిల్డింగ్ అంతా కూడా ఎన్ఆర్ఐలే, ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులే కొనేసుకునేటట్టున్నారు. దీంట్లో ఇప్పటికే అయిపోయినాయి. ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులు కొనేసి ఉంటారు. ఇది దీంట్లో విశేషం ఏంటంటే 3 ఎకరాలే స్థలం వాడారు. 3 ఎకరాల స్థలంలో 250 అపార్ట్మెంట్లు వచ్చినాయి. దీంట్లో 20 అంతస్తుల్లో. దీంట్లో 3HK ఉంది, 4HK ఉంది. ఇక వీటితో పాటు సదుపాయాలు కళ్ళు తిరిగేలా ఉన్నాయి సదుపాయాలు. దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, ఇండోర్ క్రికెట్ ఉంది, థియేటర్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్ ఉంది. ఇక మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఆ భవనంలోనే కల్పించారు. వీటితో పాటు దాంట్లో నివసించే వాళ్ళకి ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం కావాలంటే అది కల్పించేశారు. ఇంకో విశేషం ఏంటంటే మరి ఎక్కడా ఉండవు. ఈ 20 అంతస్తులు పై అంతస్తుల పైన హెలికాప్టర్ దిగడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎవరైనా VVIPలు దీంట్లో కొనుక్కున్నారు. ఆ VVIPలు దిగడానికి ఒక హెలికాప్టరు దిగడానికి హెలిప్యాడ్ పైన నిర్మించారు. హెలిప్యాడ్ ఉన్న నిర్మాణాలు మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతి సచివాలయంలో 47 అంతస్తులతో అక్కడ భవన నిర్మాణం చేస్తే దానిపైన కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండే టవర్లో, GAD టవర్లో పై అంతస్తులో పైన హెలిప్యాడ్ పెట్టి హెలికాప్టర్ దిగే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇక ఇది మన విశాఖపట్నంలో ఒక భవనం సీతమ్మ ధార, ఈనాడుకు సమీపంలో 36 అంతస్తులకు అనుమతి ఇచ్చారు. ఇక అది 36 అంతస్తులు మొత్తం ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు కొనిపారేశారు. హాట్ కేక్ లాగా అయిపోయినాయి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే హైదరాబాదులో ఆ బహుళ అంతస్తుల భవనాలు చాలా సామాన్యం అయిపోయినాయి. కానీ ఇన్ని సదుపాయాలు ఉండవు. హెలిప్యాడ్ అసలే ఉండదు. తర్వాత ఈ 250 అపార్ట్మెంట్లు నిర్మించాలంటే గేటెడ్ కమ్యూనిటీలు పెడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు మంచిదే. 250 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలంటే 20 ఎకరాల భూమి కావాలి. ఇది 3 ఎకరాల్లో కట్టేశారు కదా. తర్వాత దీనికి ఫైర్ వ్యవస్థ, అగ్నిమాపక వ్యవస్థ పకడ్బందీగా మనం ఆన్ చేయకుండానే ఆటోమేటిక్గా అగ్నిమాపక వ్యవస్థ అది స్విచ్ ఆన్ అయ్యే విధంగా దీంట్లో ఏర్పాటు చేయటం అనేది ఒక విశేషం. కనుక రాబోయే కాలంలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, తిరుపతి ఇక్కడ 20 అంతస్తులే కాదు, ఏ విధంగా ముంబైలో నారిమన్ పాయింట్ దగ్గర అక్కడ 100 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి.
వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సంస్థలు కూడా బహుళజాతి సంస్థలు అందుబాటులోకి వచ్చినాయి. లేదు భారతదేశంలో L&T లాంటి సంస్థలు మేమున్నాం, ఎన్ని అంతస్తులైనా సురక్షితంగా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి L&T సంస్థలు ముందుకొచ్చినాయి. ఈ విజయవాడలో ఎనికేపాడులో ఈ 100 అడుగుల రోడ్లో ఈ భవనము ప్రస్తుతానికి ఇది మొట్టమొదటి భవనం అవటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి ఒక వింత విశేషంగా వాళ్ళు చూస్తున్నారు, ఎక్కుతున్నారు, చూస్తున్నారు, ఆహా ఓహో అంటున్నారు. కనుక ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారి వెళ్ళి కనీసం లోపలికి వెళ్ళకపోయినా 100 అడుగుల రోడ్లోకి వెళ్తే ఆ రోడ్డు మీద నిలబడితే 20 అంతస్తుల బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యం అన్ని హంగులతో ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మీరు చూడవచ్చు.